ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గంలో అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయారు అన్నదాతలు. అర్ధరాత్రి ఈదురుగాలులు, భారీ వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దై క్షణాల్లో నీటిలో కొట్టుకుపోయింది. దీంతో రైతులు కన్నీటి పర్యతమవుతున్నారు. 2-3 వారాలుగా కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నా ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల జీవితాలను ఆగం చేస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు రైతులు. మంతిని మార్కెట్కి వచ్చినాం. అక్కడ బయట మంచిగా ఉంటుంది అనుకుంటే ఇక్కడ మంతిని మార్కెట్ కూడా అంతకంటే అధ్వానం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మేము పోసి 15 రోజులు అవుతుంది. నేను వడ్లు పోసి నాకు ఒక 6 ఎకరాలు ఉన్నది. నేను కౌలుకు బట్టి చేస్తున్నా. 6 ఎకరాల వడ్లు ఇప్పుడు కుప్ప దొబ్బి 10 రోజులు అవుతుంది. నిన్న వచ్చి నేను వాళ్ళ మార్కెట్ సిబ్బందితోటి కూడా గొడవ పడడం జరిగింది. కలెక్టర్కి కంప్లైంట్ చేస్తాడని జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే అక్కడ వేయిన వడ్లు దించుకుంటలేరు, మేము పెట్టాం, ఇంకా 3 రోజులు కానీ ఇంకా 4 రోజులు కానీ ఆగాల్సిందే, మీరు ఏమన్నా చేసుకొని మీరు పై ఆఫీసర్లతో మాట్లాడుకోండి అని అనడం జరిగింది. అయినవల్ల నేను ఇక మీ వడ్లు మీకు వదిలిపెట్టిపోతాను. నేను ఒక 3 పరదాలు తెచ్చి కప్పిన, పరదాలు తుక్కు అయినాయి. రాత్రి కురిసిన అకాల వర్షానికి వడ్లు ఏమో మోరిలో కొట్టుకపోయినాయి, పరదాలు పోయి బయట పడ్డాయి. మేము ఏం చేయాలన్నా మాకు పొద్దున వచ్చి ఇక్కడ ఈ మార్కెట్లోకి వచ్చి చూస్తే మాకు ఈ వ్యవసాయం చేసుడా ఏదన్నా కూలి పని చేసుకునే మంచిదనే బాధ అనిపిస్తుంది. 13 ఎకరాల పొలం కౌలు పట్టి చేసుకుని పొలం కాడ ఇత్తిత్తుకు నీళ్లకు నిప్పులకు అన్నిటి తిప్పలవాడి ఇవో మార్కెట్ వ్యాధికి వస్తే దీనికి ఎలాంటి స్పందించడం లేదు. ఓ 4 సాపు లేదు, ఏది లేదు. మొత్తం వడ్లన్నీ ఉల్లార పోసి ఉంటే ఆ రాత్రి 12:30కు వర్షం వచ్చింది, వాకాల వర్షం వచ్చింది. మరి ఏం చేసే పరిస్థితి లేకుండే. మొత్తం వడ్లన్నీ వరదలు కొట్టుకపోయినాయి. ఉన్న వడ్లు మొలకొస్తాంటాడు ఉన్నాయి. మేమేం చేసి బతుకుడు? షావుకారు దగ్గర అప్పు తెచ్చుకుంటే ఏదో చొల్లో జొట్టో మిగిలితే తింటామని చూస్తే మా పరిస్థితి మా బతుకులకి ఇక్కడికి వచ్చినాయి.